అని ఆ రోజు భావించి పెట్టారు. కాలానుగుణంగా ఏంటంటే కొన్ని కులాలు కొంత అందిపుచ్చుకున్న మాట యథార్థమే, నేను దాన్ని అంగీకరిస్తా. ఎందుకంటే మీరు అన్నారు ఎస్టీలు, మైదాన ప్రాంతంలో ఉండే ఎస్టీలు వేరు, అడవి ప్రాంతంలో ఉండే ఎస్టీలు వేరు. వీళ్ళ చైతన్యం వేరు, వాళ్ళ చైతన్యం వేరు. ఇలా కొద్దిగా లబ్ధి పొందితే లబ్ధి పొందొచ్చు. ఇందాక శ్రీపతిరావు గారు చెప్పినట్టుగా అది 40:60లోనే ఉంటుంది తప్ప పూర్తిగా మాదికలకు మాలలేం అన్యాయం చేయాల. కాకపోతే ఒక మాట ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య. ఇది 4 నిమిషాల్లో కూడా నేను మాట్లాడే సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ 56, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత ఎట్టయితే వెడగొడితే ఎలా అయితే ఇబ్బంది పడిందో, ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం కూడా కొంత ఇబ్బంది పడుతున్న మాట మాత్రం పడుతుంది. ఈ రోజున సోషల్ మీడియా అదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇబ్బంది అయితే వస్తుంది, కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా మళ్ళీ బయటపడాలి. మళ్ళీ ఉమ్మడి ఉద్యమాలకే నాంది పలకాలి. మీకు ఒక మాట కూడా చెప్తా. కృష్ణమాది గారు ఈ 5.5 సంవత్సరాలలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకాల మీద ఒకటి మాతో రౌండ్ టేబుల్ సమావేశాలకు వచ్చాడే తప్ప ఇన్ని దుర్గాల మీద కూడా ఎప్పుడు కూడా ఆయన గలం ఎత్తల. నా బిడ్డల్ని చంపేస్తున్నారు, శిరోముండనాలు చేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమైందంటే గతంలో ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చెల్లకల్లు, బత్తిలపాడు, బొజ్జాతారకం, కత్తి పద్మారావు, శివసాగర్, కలేకూరి ప్రసాద్ లాంటి యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేసిన ఆ యొక్క పరిస్థితి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసిన తర్వాత అంత బలమైన ఉద్యమాలు లేవు. అంటే బాలకోటే గారు, ఉద్యమాల్లో మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం వెళితే వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే ఏదో మనకేదో ఒక ఇది వచ్చేసింది కదా అని చెప్పి అన్నిట్లో ఏలు పెడితే దేనికి కాకుండా పోతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎస్టీస్లో ఆ రకమైన డిమాండ్ లేదు అని. నో, ఉంది. మీకు ఆదివాసీల్లో తుడుం దెబ్బ అనే ఒక సంస్థ చాలా సీరియస్గా వాళ్ళ ఇప్పుడు సేమ్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది. కానీ దీనికి ఉన్నంత లైన్ అండ్ లెంత్ కానీ